కాకపోతే మనం కొన్నింటిని చేయడం చాలా కష్టం ప్రపంచంలో. మనస్సు విశాలం చేసుకున్నాం అనుకోండి, ఎంతమందికైనా తావు ఉంటుంది. బుద్ధి విశాలం చేసుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి ఉన్నది భగవంతుడే. ఆ భగవతత్వాన్ని గుర్తించకపోవడమే మాయ అవుతుందే తప్ప ప్రత్యేకించి మాయకు ఒక ఉనికి లేదు. అసలు ఉన్నదే భగవంతుడు. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అన్నాడు ప్రహ్లాదుడు. అంటే ప్రహ్లాదుడికేమో మాయ కనపడలేదు, హిరణ్యకశిపుడికి భగవంతుడు కనపడలేదు. విచిత్రం అదే. మాయ లేదంటాడు ప్రహ్లాదుడు, భగవంతుడు లేదంటాడు హిరణ్యకశిపుడు. ఇద్దరు ఉంది ఒకే చోట. మరి ఆయనకు కనిపించినది ఈయనకు కనిపిస్తుంది, ఈయనకి కనిపించింది ఆయనకు కనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే అక్కడ హిరణ్యకశ్యపుడి మనస్సు విశాలం కాలేదు, హిరణ్యకశ్యపుడి బుద్ధి అక్కడ వికసించలేదు. అంటే ఉన్నటువంటి ఒకే వస్తువుని మనం ఎలా చూస్తున్నామనే దాని మీదనే మనకు ప్రపంచం యొక్క దృష్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక గురువు గారు ఒక ప్రశ్న వేశారు. పూర్వకాలంలో అమ్మగారులు వంకాయలు కోస్తూ ఉంటారు కదా, ఈ వంకాయల్లో పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ వంకాయలు అలా గుట్టపోయగానే 2 పురుగులు అలా పోతూ ఉంటే గురువు గారు అడిగారు, ఆ 2 ఏమిటో ఎవరైనా చెప్తారా అని. ఏమంటే ఇప్పుడు ఎవరో ఇద్దరు ఎడుతుంటే వాళ్ళని అడగచ్చు, అమ్మ మీకు ఆయన ఏమవుతారు అంటే ఆవిడ చెప్తుంది, నాకు అన్నయ్య అవుతాడేనో, మా మరిది గారు అవుతారేనో, మా మామయ్య గారు అవుతారేనో చెప్తారు. మరి పురుగులు ఏం చెప్తాయి చెప్పండి? పురుగులు ఏమైనా చెప్తాయా? ఇవి నా చెల్లెలు అవుతుంది, కొని నేను నాకు అన్నయ్య అవుతాడు, తమ్ముడు అవుతాడు అని చెప్తాయా? పురుగులు చెప్పలేవు. మరి ఎవరు చెప్తారు? మనం చెప్పాలి. మనం చెప్పడంలో మన వాసన బయటపడిపోతుంది. అవి 2 ఏమవుతాయని గురువు గారు అడిగితే కొంతమంది అన్నారు అవి భార్యాభర్తలండి అన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ దృష్టి ఉంటుంది కనుక. ఇంకొంతమంది అన్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములండి అన్నారు, వాళ్ళకి ఆ దృష్టి. ఇంకొంతమంది ఉన్నారు మామాళ్ళుండి అన్నారు, వాళ్ళకి ఆ దృష్టి. కానీ ఒక ఆయన చెప్పాడు వాళ్ళిద్దరు గురు శిష్యులండి అన్నారు. అంటే ఆ పురుగుల యందు కూడా గురు శిష్య దృష్టి. ఇప్పుడు ఉన్నది ఒకే దృశ్యం, ఆ దృశ్యాన్ని ఇంతమంది చూసి మాట్లాడారు. ఆ మాట్లాడడంలో దృశ్యం మారలేదు, అక్కడ మన వాసన బయటకు వచ్చేసింది అక్కడ. కాబట్టి మనం సరి చేసుకుంటే మన బ్రతుకులు మారతాయి. ఎందుకంటే ప్రపంచంలో మనం సరికాకుండా ఎదుటి వారిని సరి చేయాలనే ప్రయత్నమే మనకు దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. 2 కోరతాడు మానవుడు. ప్రపంచంలో ఎవరు కోరినా ఈ 2 కోరతారండి. కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళినా ఇవే కోరతాడు, పేదవాడి దగ్గరికి వెళ్ళినా ఇవే కోరతాడు. ఏమిటారండి చెప్పండి? ఈ 2 ఉండాలండి. మంచి ధనవంతుడు ఇదే కోరతాడు, పేదవాడు ఇదే కోరతాడు. ఏం కోరతాడు చెప్పండి? ఏం కోరతాడు? మీరే చెప్పండి. మొట్టమొదటిది దుఃఖ నివృత్తి, 2వది ఆనంద ప్రాప్తి. ఎవరు వెళ్ళినా ఇదే కోరతారు. ఓ మంచి ధనవంతుడు వెళ్ళారనుకోండి దేవుడి దగ్గరికి, వాడికి దుఃఖం ఉంటుంది. బయటికి కదర్ చొక్కాలు వేసుకొని కనపడ్డా లోపల దుఃఖం ఉంటుంది. కొడుకు మాట వినడం లేదనో, కోడలు మాట వినడం లేదనో, లేకపోతే అల్లుడు మంచివాడు రాలేదనో, లేకపోతే ఇంకేదో వ్యవహారమో ఏదో ఒకటి ఉంటుంది. అది దుఃఖ నివృత్తి. 2వది ఏమిటి? ఆనంద ప్రాప్తి. ధనికుడి దగ్గర నుంచి పేదవాడి వరకు కోరుకునేది ఇదేనండి. ఒకటి పోవాలి, ఇంకోటి రావాలి. ఏది పోవాలి? దుఃఖం పోవాలి, ఆనందం రావాలి. ఎవరిని అడిగినా ఇదే అడుగుతారండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దుఃఖం పోవడానికి పోవలసిన పని చేయటం లేదు, ఆనందం రావడానికి కావలసిన ప్రయత్నం చేయటం లేదు. దుఃఖం పోవడానికి ప్రయత్నం చేయకపోతే పోతుందా? మహాత్ములు ఒక చిన్న కథ చెప్పారు. పూర్వం కళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు కదండి, కళ్ళు గీసేవాళ్ళు. ఆ కళ్ళు అమ్మేటువంటి ఆయన దగ్గర కుండలు ఉంటాయి. ఆ కుండల్ని వాళ్ళ కొడుక్కిచ్చి ఒరే శుభ్రం చేసుకురారా అని కళ్ళు కుండనిచ్చి పంపించాడు. వాడేం చేశాడు? ఆ కుండలో ఇంకాస్త కళ్ళు పోసి బాగా గిలకొట్టి బయట పూర్లించేసి తీసుకొచ్చేసాడు. ఆ కళ్ళు కంపు పోలే. వాళ్ళ నాన్న అడిగాడు,
ఎలా ఏం చేసావు అన్నాడు. ఏం చేసావంటావేంటి? నన్ను శుభ్రం చేశాను అన్నాడు వాడు. దేంతో శుభ్రం చేసావురా అన్నాడు. ఆ కళ్ళు కుండలో ఇంకాస్త కళ్ళు పోసి మొత్తం దొలిపేసేసి బయట పారపోసాను నాన్న అన్నాడు. కళ్ళు కుండలో కళ్ళు పోస్తే అది ఎప్పటికీ శుభ్రం కాక మరలా ఇంకాస్త దానికి సంబంధించిన వాసనని ఎలా మనకు తెచ్చిపెడుతుందో, మనం కూడా ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ దుఃఖ సంబంధమైన వాటినే చేర్చుకుంటున్నాం కనుక కావాలనుకునేదేమో ఆనందం, కానీ ఆనందం కనుక అతను దుఃఖం ఉంటుందని చెప్పలేదా? అంటే భగవంతుడు చెప్పినా వినవండి. మనకు ప్రారంధం కనుక ఉంటే భగవంతుడు చెప్పినా వినం. సీతమ్మకు చెప్పలేదా రామచంద్రమూర్తి? బంగారు లేడనేది అబద్ధం అని చెప్పాడా లేదా? అది ఉంది అంటే మాయా అన్నాడా లేదా? దానితో సుఖం ఉంటుంది అంటే అబద్ధం అన్నాడా లేదా? కానీ సీతమ్మ ఏం కోరుకుంది? నాకు ఆ లేడే కావాలి, లేడితో ఆట ఆడుకోవాలి. ఈవిడ ఆనందంగా ఉంటుందనుకున్న ఆట ఆవిడ జీవితానికి దుఃఖమైంది. కోరేటప్పుడు ఎలా ఉంది సీతమ్మ? అది కావాలి, ఆనందపడాలి, నాకు దాంతో ఆనందం వస్తుంది. మనం కూడా అంతే, వస్తువుతో ఆనందం వస్తుంది అనుకుంటున్నాం. చాలా మంది చూడండి, పిల్లలు పుట్టకపోతే చాలా బాధపడిపోతారు. నాకు ఆ పిల్ల పుడితే బాగుండు అని బాగా పుట్టకి చెట్టుకి ముక్కేస్తారు. ఆఖరికి పుట్టి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దిక్కుమాలి ముక్కుతే పుట్టాడండి, పుట్టకపోయినా బాగుండేదంటే. అసలు పుట్టాలని కోరుకుంది ఎవరు? వాడు రావాలని కోరుకుంది ఎవరు? మళ్ళీ ఇప్పుడు దుఃఖమైనది, కారణమైనది, ఏడుస్తుంది ఎవరు? రెండు నువ్వే. అక్కడేమో వస్తే బాగుండన్నది నువ్వే, ఇప్పుడేమో దుఃఖం వస్తుంది వాడి వల్ల, అందువల్ల అసలు పుట్టకపోయినా బాగుండేదండి అన్నది నువ్వే. అంటే వస్తువు కోరుకుంది నువ్వే, దుఃఖాన్ని కలిగించేది కూడా ఆ వస్తువుని తెచ్చుకున్నది కూడా నువ్వే. అంటే లోకంలో దుఃఖం ఉందా? లోకంలో వాస్తవానికి దుఃఖం లేదు. ఎందుకంటే భగవంతుడి సృష్టి గనక. నువ్వు ఆ దృష్టితో చూస్తే దుఃఖం లేదు. మరి ఎందుకు వచ్చింది దుఃఖం? చూడవలసిన తీరులో చూడలేకపోతున్నావు గనక దుఃఖం వస్తుంది. అర్జునుడికి యుద్ధ ప్రారంభంలో వెళ్ళినప్పుడు ఉండి కురుక్షేత్రమే ఏడ్చిన